సో అక్కడ నుంచి ఇండస్ట్రీలోకి ఎట్లా వచ్చారు? అదండి అది కంటిన్యూ అయింది. సో మూవీ ఎట్లా ఒక లోగోకి వర్క్ చేయడము, తర్వాత మెల్లగా సీరియల్స్కి వర్క్ చేయడము, ఈ వెంగమాంబ అని చాలా ఉన్నాయి. ఎస్పీబీసీ కొన్ని సీరియల్స్కి వర్క్ చేస్తాము సార్తోనే, వాసరావు గారితో వర్క్ చేసి మెల్లగా మూవీస్లో చేయడము అట్లా స్టార్ట్ అయింది. మళ్ళీ మెల్లగా ఛానల్స్లో వచ్చాను. సూపర్ సింగర్స్ అని మా టీవీలో వచ్చాను. దాంట్లో ఒక 4 సిరీస్ నేను ప్లే చేశాను. ఓకే. అదే ఇంకా మనం ప్లే చేస్తుంటే పేరు చెప్తారు కదా వాళ్ళు, లేక అబ్బాయి బాగా వేస్తున్నారని. సో నా సింగర్స్ అందరూ ప్రధానంగా మీరు ఏంటి కీబోర్డ్ అండి, పియానో. నేను పియానో చేస్తాను. పియానో 8 గ్రేడ్స్ చేశానండి. సో ఇప్పుడు 8 గ్రేడ్స్ మ్యూజిక్ సార్, ఇంతకు మీరు చెప్పినట్టుగా హిందుస్థానీ, కర్ణాటిక్, వోకల్స్, అంటే మన నేచర్ ఉన్నటువంటి మ్యూజిక్, ఇవన్నీ ఏదైతే మన మ్యూజిక్ భారతీయ సంగీతం అనుకుంటామో అవన్నీ మీకు పట్టు ఉంది మీకు. ఇంతోపాటు లండన్ నుంచి మీరు 8 గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిషియన్గా సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. అదే దాన్ని 8 గ్రేడ్స్ సోలో పియానో ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. అంటే 8 గ్రేడ్స్ అంటే ఫస్ట్ ఇయర్ టు 8th ఇయర్ అనమాట, 8 years. ఓకే. సో అలాగా వాళ్ళు మనకి అక్కడ నుంచి పంపిస్తారు, ఎగ్జామినర్ని పంపిస్తారు. మనం ఇక్కడ ప్లే చేసింది వాళ్ళు రికార్డ్ చేసి సర్టిఫికేట్ లండన్ నుంచి వస్తుంది. ఓకే. సో అలాగా 8 గ్రేడ్స్ చేశానండి. అది ఆల్మోస్ట్ 2011లో చేశాను నేను. 8 గ్రేడ్స్ చేసిన మ్యూజిషియన్స్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో అండి అదే ఏఆర్ రెహమాన్ గారు, హారిస్ జయరాజ్ గారు, ఇళయరాజా గారు ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద మీరు కూడా. సో వాళ్ళు ఆల్రెడీ టాప్ ప్లేస్లో ఉన్నారు, మీరు ఆ టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు సింపుల్గా.